విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణను ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు విమర్శించారు. గతంలో దివంగత సీఎం వైఎస్ఆర్ 108, 104 విధానాలను పీపీపీ మోడల్లోనే తీసుకొచ్చారని గుర్తు చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలంటే పీపీపీ విధానంతోనే సాధ్యమన్నారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థలు ఏపీకి వస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా కోర్టులో కేసులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నటన కౌశల్యాన్ని ఆయన మాటలను చూసినాక నాకు తెలిసి ఇంకా సినిమాలే అవసరంలా, వీళ్ళనే పెట్టి సినిమా తీసేయచ్చు. అద్భుతంగా నటించారు. ఇక్కడేమో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు నారావారిపల్లిలో కూడా పీపీపీకి సంతకం పెట్టేశారు ఆయన చెప్తారు. ఇక్కడేమో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు ప్రతి సందులో గల్లీలో పెట్టేసినారని ఈయన చెప్తారు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల పైన సంతకాలు అయ్యాయి పీపీపీకి వ్యతిరేకంగా అని చెప్పి 4 ప్లాస్టిక్ కవర్లలో మూటలు కట్టి అవి ఏంటో కూడా ఎవరికి తెలియదు. పైనుంచి డ్రోన్స్ వాళ్ళ విజువల్ చూస్తే ఏదో 4 మూటలే ఉన్నాయి. అవి కూడా బహుశా అన్నీ బాగా చేస్తాడు కానీ రికార్డింగ్ చేస్తాడు మామూలుగా. ఆ రికార్డింగ్లో కూడా ఏదో ఒకటి బయటపడిపోతూ ఉంటాయి. అంతకుముందు గ్రీన్ మ్యాట్లో చేస్తూ ఉన్నారు కాబట్టి కవర్ చేస్తాను. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కుదరదు కదా, ప్రతిపక్షంలోకి వచ్చిన గ్రీన్ మ్యాట్లు కనపడ్డంలా, దానివల్ల అన్నీ బయటపడిపోతున్నాయి. ఆయన ఇంటి ముందర ఆయన జెండా ఊపడం, ఆయనే కారులో పోవడం, గవర్నర్ గారిని కలవడం, రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పడం, గవర్నర్ గారు 4 క్వశ్చన్లు వేశారు. దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దీంట్లో ప్రైవేట్ ఉందన్నారు. జీవీకే లాంటి ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు కదా, మరి అది కూడా ప్రైవేటే కదా అంటే దానికి మళ్ళీ సమాధానం లే. దాంతోపాటు ఇంకా మెడికల్ కళాశాలలు సీట్లు 220 సీట్లు అదనంగా పేదవాళ్ళకి కేటాయింపు జరుగుతుంది స్పష్టంగా చెప్పడం జరిగింది. అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో అబద్ధాలన్నీ బట్టి పడతాడు, ఏడొచ్చి ఒకరోజు కక్కేస్తాడు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. భారతి గారు ఉండడానికి 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టావే, 500 కోట్లు కట్టి ప్యాలెస్ కట్టావే, పక్కనే నర్సీపట్నం ఉంది. ఆ మెడికల్ కాలేజ్ కట్టేసుకుంటే అయిపోయేది కదా. నీకు అంత ప్రేమ ఉంటే, నీకు అంత అభిమానం ఉంటే పక్కనే కదా నర్సీపట్నం ఉండేది. అదే ఉమ్మడి జిల్లాలోనే కదా నర్సీపట్నం ఉండింది, విశాఖపట్నంలోనే. నువ్వు నీ సతీమణి ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్ ఆగమేఘాల మీద మరి ఆ నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేకపోయావు? యోగా ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ఈరోజు పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ అనేది వస్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం, నో డౌట్. అట్టని చిన్నదా పెద్దదా అనే కాదు, 3000 కోట్లు 5000 కోట్లు అన్నీ దోచుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.